హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వాచ్‌మోర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికెళ్తున్నామంటే, రావులపాలెం దగ్గరలో ఉన్న వాడపల్లి గ్రామంలో 7 వారాల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాము. మధ్యలో ఇదైతే గోదావరి వచ్చింది. గోదావరి ఎక్కడంటే సిద్ధాంతం దగ్గరుంది. ఆ బ్రిడ్జ్ పైన ఉన్నామన్నమాట మనం. చూసారా? ఇదంతా గోదావరి. గోదావరి మీదుగా మనం వెళ్తున్నామన్నమాట. ఇది రావులపాలెం తగులుతుంది ఇప్పుడైతే మనకి. ఇదైతే రావులపాలెం వచ్చేసాము. రావులపాలెం మీదుగా మనం వాడపల్లి వెళ్తామన్నమాట ఇప్పుడు. ఇక్కడ నుంచి మనం నేరుగా వాడపల్లి వెళ్ళిపోతుంది. ఆ వాడపల్లి ఏంటంటే ఇదిగోండి వచ్చేసాం మనం. ఇక్కడ కూడా ఒక గోదావరి ఉంటుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఇది ఆత్రేయపురం వాడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్నమాట. 7 వారాల వెంకటేశ్వర స్వామి గుడి. ఇదిగోండి ఇక్కడైతే ఇదంతా గోదావరి అన్నమాట. ఈ గోదావరి మీదుగా మనం గుడి దగ్గరికి వెళ్తాము. ఇక్కడ చూసారా రోజు ఎంత రష్గా ఉంటుందో, శనివారం పూట అనమాట. భక్తులు ఏంటంటే ఏమైనా కోరికలు ఉంటే ఒక 7 వారాలు మొక్కుకుంటారనమాట. ఆ 7 వారాలు మొక్కుకుంటే మనం ఏదైనా అనుకుంటే అది నెరవేరుస్తుంది ఈ గుడికి వస్తే. అలానే కంటిన్యూగా ఒక 7 వారాలు రావాలి ఇక్కడికి. ఎవరైనా ఏదైనా అనుకుంటే, సపోజ్ ఏంటంటే ఎవరికైనా పెళ్ళి కాకపోతే అలా, లేకపోతే మనకి ఏదైనా ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే ఇక్కడికైతే 7 వారాలు వచ్చి మొక్కు తీర్చుకుంటారనమాట. ఇదైతే గుడి లోపల. చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ప్రతి శనివారం అయితే చాలా రద్దీగా ఉంటుంది ఈ గుడి అయితే. కాబట్టి క్యూ లైన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఉదయం క్యూ లైన్లో ఉంటే మనకి మ్యాక్సిమం ఏంటంటే 5-6 అవర్స్ పడుతుంది లోపలికి వెళ్ళడానికి. తులసిమాల తీసుకుని అయితే ఈ దేవుడి దగ్గర అయితే అర్పిస్తారు అందరూ కూడా. ఇక్కడ లోపల అయితే వీడియోస్ తీయడానికి అయితే అలౌడ్ లేదండి. అయినా సరే ఏదోలా తీసాము మీకు చూపించడానికి. చూసారా ఎంతమంది ఉన్నారో. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడైతే. నేను ఇదివరకు ఒక వీడియో అప్లోడ్ పెట్టాను చూడండి. చూసారా ఆ మెట్ల మీద నుంచి ఎంత జనం వస్తున్నారో. ఇక్కడైతే వెనక భాగం అన్నమాట ఇది. ఈ వెనక భాగం కూడా ఒకసారి చూద్దాం. దీనికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. వెనక భాగం గురించి అయితే నేను చెప్తా. ఇక్కడ ఒక రూపాయి కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ తీసుకుని ఇక్కడ అంటించాలన్నమాట. మనం ఏదైనా సరే అనుకుంటే అది నెరవేరుతుందో లేదో మనం తెలుసుకోవాలంటే ఒక రూపాయి కాయిన్ తీసుకుని ఇక్కడ అంటించాలి. అది అంటుకుంటే ఆ పని అయితే మనకు అవుతుంది. అది అంటుకోకపోతే ఇంక అంతే. కాబట్టి భక్తులు అయితే ఇక్కడ టెస్ట్ చేసుకుంటారు ఇలాగా. చూసారా నేను కూడా ఒకసారి ఇలా చేశాను. అదైతే అంటుకుంది అప్పట్లో. అలానే 7 వారాలు కాబట్టి 7 చుట్లు తిరుగుతారు ఇక్కడైతే. ప్రతి శనివారం అయితే 7 చుట్లు తిరిగి గుడి లోపలికి వెళ్తారనమాట. ఇక్కడ పువ్వుల మొక్కలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కడిపిలంక దగ్గరలో ఉంది కాబట్టి పువ్వుల మొక్కలు కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ఇక్కడ చూసారా అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. పువ్వుల దగ్గర నుంచి మనకి ఆడవాళ్ళకి కావాల్సిన రబ్బర్ బ్యాండ్లు, గాజులు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. ఎవరైనా సరే భక్తులు ఎంతమంది వచ్చినా సరే పగలు శాస్త్రవేది రమాదేవి గారు, మీరు ఎక్కడ ఉన్నా శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి సమాచార కేంద్రం రావాల్సిందిగా కోరుతున్నాం. సకలేశ్వరేశ్వరం శాస్త్రవేది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఈ ప్రదేశానికి వచ్చి ఒకసారి అయితే దర్శించుకోండి. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.